హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ కాజు మసాలా కర్రీ అండి. అచ్చం క్యాటరింగ్ స్టైల్లో ఈ కాజు ములక్కాడ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ కాజు ములక్కాడ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా జీడిపప్పుని 1 కప్ వరకు తీసుకోండి. అంటే ఒక 20 నుంచి 25 వరకు జీడిపప్పుని తీసుకొని జీడిపప్పుని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ వరకు ధనియాలు, 4 లవంగీలు, అలానే 1 ఇంచు దాల్చిన చెక్క, అలానే 1 ఇలాచీని యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోనే గ్రేవీ కోసం నేను 1 స్పూన్ వరకు గసగసాలను యాడ్ చేసుకున్నానండి. గసగసాలని యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. అలానే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. లేదంటే మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోవాలండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటీల్ని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. టమాటో పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ టమాటో పేస్ట్ని వేయించుకోవాలి. టమాటో పేస్ట్ అనేది వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా మనం పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాం కనుక కారాన్ని చూసుకొని వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ టమాటోలని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. టమాటో పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి వచ్చేస్తుంది చూడండి. అంటే టమాటో పేస్ట్ చాలా బాగా వేగిపోయింది. ఇందులో మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న ములక్కాడలను కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని ఈ ములక్కాడలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక కనీసం 3 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి ఈ పేస్ట్లో బాగా మగ్గనివ్వాలి. ములక్కాడ అనేది బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. మూత పెట్టేసి కనీసం ఒక 5 నిమిషాలైనా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. మనం ఎటువంటి మసాలాని ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ముందుగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం కనుక ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఈ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కూడా వేయించుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది కొలత ఏమీ లేదండి. ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత చూసారుగా ఆయిల్ అంతా పైకి తేలి వచ్చేసింది. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అయితే గ్రేవీ కావాలి అనిపిస్తే మీరు ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంత గ్రేవీ అవసరం లేదు అనిపిస్తే ఇంకొక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే అచ్చం క్యాటరింగ్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ములక్కాడ కాజు మసాలా కర్రీ చపాతీస్లోకైనా, రోటీలోకైనా, అలానే రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.